ఇరాన్ పై ఇజ్రాయెల్ యుద్ధాన్ని మొదలుపెట్టింది. మధ్యలో అమెరికా యుద్ధ రంగంలోకి దిగింది అణ్వస్త్రాల టార్గెట్ తోనే. కానీ 12 రోజుల యుద్ధంలో ఆ లక్ష్యం నెరవేరిందా లేదా అన్నదే ఇప్పుడు పెద్ద అనుమానం. బాంబుల మోత తప్పితే ఈ భారీ దాడితో అగ్రరాజ్యం లక్ష్యం నెరవేరలేదు అని అందరికీ డౌట్ కొడుతోంది. ఇరాన్ పై అమెరికా ప్లాన్ అట్టర్ ఫ్లాప్ అయిందా? ఇరాన్లోని ఫోర్డో, నటాంజ్, ఇస్ఫహాన్ అణు కేంద్రాలపై దాడి చేసింది. బంకర్ బస్టర్ బాంబులతో నేరుగా దాడికి దిగింది అమెరికా. అమెరికా ఇజ్రాయెల్ లక్ష్యం నెరవేరలేదు అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెహ్రాన్ అణు కార్యక్రమం ఈ దాడులతో నాశనం కాలేదని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇరాన్ అణు కేంద్రాలు పూర్తిగా నాశనమయ్యాయి అంటున్నారు ట్రంప్. 60 అడుగుల లోతున భూమిలోకి చొచ్చుకెళ్లుగల బాంబులు ప్రయోగించామని అమెరికా చెబుతోంది. అయితే అమెరికా పవర్ఫుల్ బాంబులు కూడా అణు నిల్వలను ధ్వంసం చేయలేకపోయాయని డౌట్ కొడుతోంది. అయితే ఇరాన్ అణు కార్యక్రమాన్ని సంపూర్ణంగా నిర్మూలించలేకపోయింది అమెరికా దాడి. అణు కార్యక్రమాన్ని కొన్ని నెలలు వెనక్కి నెట్టడంలోనే అమెరికా సక్సెస్ అయింది. యుఎస్ ఇంటెలిజెన్స్ నివేదికతో ఆత్మరక్షణలో పడ్డారు ట్రంప్. కొన్ని మీడియా సంస్థలు దుష్ప్రచారం చేస్తున్నాయని ట్రంప్ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. యుద్ధ పైలట్లను అప్రతిష్ట పాలు చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారంటూ కామెంట్ చేశారు ట్రంప్. 14-30 వేల పౌండ్ల బాంబులను వేస్తే ఏం జరుగుతుందో తెలీదా అంటూ ప్రశ్నించారు ట్రంప్. అణ్వాయుధాల తయారీకి దిగితే అమెరికాతో తలపడాల్సి వస్తుందన్నారు జేడీ వ్యాన్స్. అయితే అణుశక్తిని శాంతియుతంగా ఉపయోగించుకోవడానికి ఇరాన్ చట్టబద్ధమైన హక్కులను కొనసాగిస్తుంది అన్నారు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్. ఇరాన్ అణుస్థావరాలను ధ్వంసం చేశామంటున్నాయి అమెరికా, ఇజ్రాయెల్. కానీ శుద్ధి చేసిన యురేనియం ఏమైందో ఇంతవరకు అడ్రస్ లేదు. మరోవైపు ఇరాన్ అణ్వాయుధాల తయారీ కొనసాగిస్తుందేమోనని అమెరికా అనుమానిస్తోంది. అందుకే సీజ్ ఫైర్ తర్వాత కూడా ఆ దేశాన్ని హెచ్చరిస్తోంది. యుద్ధం ముగిసినా అనుమానం అలాగే కొనసాగుతోంది.